నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సో ఇట్లా కొన్ని అనుభవాలు ఇవన్నీ కూడా మనకి ఆ రోజుల్లో అంత యాక్టివ్గానే ఉండేది, అంత పాజిటివ్గా కూడా ఈనాడు పనిచేయడానికి ఉత్సాహం ఉండేది. ఆ రోజుల్లో పని చేస్తున్నాం అనిపించేది కూడా అనిపించేది కదా. అది మెయిన్. అంటే ఏమాట కాబట్టి ఆ రోజుల్లో రామోజీరావు మనం పని చేస్తే సమాజం కోసం, సమాజంలో విలువలు పెంచాలి, సమాజానికి ఉపయోగపడాలి, మనం ఏదైనా వార్త రాస్తే అర్థం ఉండాలి, లేదా విలువలతో పాటించాలి, సెకండ్ వర్షన్ తీసుకోవాలి, అబద్ధమైతే నాతో స్వయంగా చెప్పాడు, అబద్ధమైతే రాయిద్దా మీరు ఎవరు, నిజమైతే నా మీద కూడా రాసుకోండి అన్నాడు. నాకు నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఫస్ట్ టైం నేను అప్పుడు తర్వాత ఆంధ్రజ్యోతిలో ఉన్నాను, ఫస్ట్ టైం అప్పుడు మార్గదర్శి కేసు వచ్చింది, ఆయన మీద ఆర్టికల్ రాయాల్సి వస్తే నాకు అది ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది. నాతోటి వ్యక్తిగతంగా కూడా కలిసేవాళ్ళం, రెగ్యులర్గా కలిసే అవకాశం ఉండేది నాకు కూడా. ఆ సందర్భంలో నేను కొంచెం ఫ్రీగానే మాట్లాడేసేవాడిని. మాట్లాడితే ఆయన నీకు దమ్ముంటే నా మీద కూడా రాసుకోవే అనేవాడు. అంటే అవునయ్యా, నేను తప్పు చేస్తానా, తప్పు చేస్తే రాసుకో అనేవాడు. అంటే అంత ధైర్యంగా చెప్పిన మనిషి ఈ మార్గదర్శి కేసులో జరిగిన తీర్చెనులు ఇవన్నీ చూసిన తర్వాత ఆర్టికల్ రాసినప్పుడు వాస్తవం రాయాలి కదా. నేను ఇప్పటికీ అదే అంటాను, ఏమయ్యా నువ్వు 24 ఏళ్ళు పనిచేసావు కదా, దాంట్లో నువ్వే అట్లా రాస్తున్నావా, రామోజీరావు మీద రాస్తున్నావు, ఈనాడు మీద రాస్తున్నావు. నాకు ఆయనే చెప్పాడా రాయమన్నాను, నా మీద రాసుకో అన్నాడు ఆయన. నేను రాయకపోతే నేను తప్పు చేసినాడు అవుతాను, ఆయనే చెప్పాడు నాతోటి. ఎస్, నువ్వు విలువలు మెయింటైన్ చేయమని చెప్పాడని నేను సాక్షి టీవీలో కూర్చుని కూడా చెప్పాను. ఆ రోజు ఇట్లా చెప్పాడు, కానీ ఈరోజు ఇంత అధ్వాన్నంగా మారింది. మరీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టుకోలేకపోతున్నారు. అసలు మీడియాకి ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి అసలు ఉండవని నేను అనగానే చాలా తక్కువ పాడలో ఉండాలి. అది స్థాయి దాటిపోయి, దశలు దాటిపోయి చివరికి అదొక ఏమంటాము చాలా ప్రమాదకర స్థాయిలో ఆయనలో ఆ మార్పు రాకూడదు. ఆయన ఎంత గొప్ప పేరు తెచ్చుకోవాల్సిన ఈ వృద్ధాప్యంలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవటం నాకు ఇప్పుడు ఒక పార్టీ వారికి, తెలుగుదేశం వారికి ఆయన బాగా మనకి సపోర్ట్ చేస్తున్నారని ఆయన అనుకోవచ్చు, కానీ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఆలోచిస్తే ఆయన ఇండిపెండెంట్గా ఉన్నట్టయితే ఇంకా గొప్ప పేరు వచ్చేది. ఉదాహరణకి వాళ్ళ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ బ్రహ్మాండమైన వాటర్ స్కీము జగన్ గారు తీసుకొచ్చారు. మరి చంద్రబాబు గారు 14 ఏళ్ళు ఉన్నాడు కదా, ఎందుకు తీసుకురాలా? తీసుకొచ్చి ఉంటే ఆయనకే వచ్చేది కదా పేరు. అలాంటి స్కీములు, అలాంటి వార్తలు ఉంటే ఇతర రోజులు ఏం చేసేవాళ్ళం, దానికి ఫస్ట్ పేరు ప్రముఖంగా ఇచ్చేవాళ్ళం. ఎవరు వద్దనేవాళ్ళు కాదు. ఎలక్షన్ అప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా కవర్ చేసేవాడు. అలాంటిది దానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ ఈనాడులో వార్త రాసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఇంకా అవకముందే చేస్తారా, అన్ని వీళ్ళకి ఇవ్వలేదు, ఇన్ని వాళ్ళకి ఏంది ఇది అసలు? ముందు ఆ తలంపు ఏమిటి, జగన్ గారు అనుకున్నది ఏమిటి, సాధించింది ఏమిటి, అది గొప్ప విషయం కదా. అది రాస్తే కదా నీకు విలువ వచ్చేది. నువ్వు నీ ఈనాడు పత్రికకి ఉన్న వాల్యూ ఏంటి, ఏదట్టుంటే అటు రాస్తారండి. ఇప్పుడేంటి, ఏదట్టున్నా సరే వ్యతిరేకంగా రాయి, జగన్ గారి మీద బురదే. అందువల్లే ఇవాళ దెబ్బతింటాం. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు రామోజీరావు గారు ప్రస్తుత యాంగిల్ మీరు చెప్తున్నారు. రామోజీరావు గారు ఆ రోజుల్లో మీతోటి స్వయంగా మాట్లాడే ఒక అంశం చెప్పారు, వార్తల విషయంలో కానీ వాటిల్లో కానీ. మిమ్మల్ని బలానా వార్త రాసినప్పుడు బాగా రాశావు, దీని అదర్ సైడ్ కూడా మీరు రాయాలన్నది కూడా చెప్పారు మేము. సో 2 కోణాలు అక్కడ అంత మంచిగా ఉన్నాయని ఇలా అవ్వడం అనేది అంటే కేవలం అది రామోజీరావు గారు వల్లేనంటారా, ఇంకేమైనా వెనకాల శక్తులు ఏమైనా ఉన్నాయి? అంటే రామోజీరావుకి కోపం ఉండొచ్చు, ఎందుకంటే తన మార్గదర్శిలోని అవకతవకలు, అక్రమాలు ఇవన్నీ బయటపెట్టి తనని కూడా జగన్ గారు అంటే దానికి కూడా ఆయనే కారణం. అరే గవర్నమెంట్ వచ్చి నువ్వు 1 రోజు అవ్వలేదు, 2 రోజులు అవ్వలేదు, మొదటి రోజు నుంచి నువ్వు వ్యతిరేకంగా రాస్తూ ఉంటే నీకు సంబంధించిన ఏమైనా దొరికితే వదిలిపెడతారా? ఎవరైనా వదిలిపెట్టరు కదా. ఎవరైనా అదే కక్ష అని అంటానికి నేను ఒప్పుకోను. నిజంగా తప్పు జరగలేదు, మార్గదర్శిలో తప్పు జరగలేదండి, ఏం చేయగలుగుతారు ఎవరైనా? మార్గదర్శిలో తప్పు జరగకపోతే నువ్వు దేశం అందరినీ పారదర్శకంగా ఉండాలని చెప్తారు కదా, మీరు ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని చెప్తారు కదా. మరి కంప్యూటర్ మీరు ఏదడితే ఆ రికార్డు, సిఐడి వాళ్ళు ఏదడితే ఆ రికార్డు చూసుకోవాలి, నేనేం తప్పు చేయలేదు ఎందుకు చెప్పట్లేదు? అక్కడ మా బొట్టి వాళ్ళం, మన బొట్టి వాళ్ళం ఏంది ఇట్లా వాళ్ళు అడిగిన రికార్డు చూపిస్తే అయిపోయాయి, ఏముంది దాంట్లో? నిజంగా మీరేం తప్పు చేయకపోతే, నిజంగా దాంట్లో బ్లాక్ మనీ రాకపోతే, నిజంగా బోగస్ చీట్లు లేకపోతే శుభ్రంగా అన్నిటికీ పర్ఫెక్ట్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ తేడా వస్తాం.
అదర్వైజ్ ఆ కంపెనీ ఏదో ఎవరికో ఎగ్గొట్టిందనో లేకపోతే ఇంకోటేనో ఎవరు అంటలేదు. కానీ దాంట్లో అక్రమాలు జరిగాయా లేదా అనేది పాయింట్. దాని ఆధారంగానే కేసు ఉంటుంది తప్ప ఇంకోటి కాదు కదా. సో అందువల్ల ఏ ఇష్యూ అయినా సరే ఆయన ఆ రోజుల్లో డీల్ చేసిన పద్ధతికి ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకి, అప్పుడు కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు. నేను 83లో ఆయన వాళ్ళు చూసుకున్నారు, ఎన్టీ రామారావు గెలిచే పరిస్థితి ఉందనేది అర్థమైన వెంటనే తెలివిగా ఆయన తెలుగుదేశానికి చారిత్రక అవసరమని కూడా మా బొట్టు వాళ్ళకి ఆ రోజుల్లో చెప్పారు. ఏదైతే తిరుపతిలో ఉండేవాడిని నేను, కృష్ణారావు ఈ మధ్య కాలం చేశాడు కదా ఆయన, వీళ్ళందరం తిరుపతిలో రిపోర్టర్స్ మీటింగ్ అందరూ పెట్టి మనం తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయాలని చెప్పాడు. మేము కూడా కుర్రాళ్ళం కదా, ఉత్సాహం యాంటీ మేమంతా కూడా. నేను మొట్టమొదటి ఓటు పుచ్చలపల్లి సుందరయ్య గారికి చేశానని నేను చాలా గౌరవంగా చెప్పుకున్నాను. సో అట్లా యాంటీ కాంగ్రెస్ దాంట్లో పెరిగిన మా వాతావరణంలో పెరిగిన మేము, మా ఏరియా కొంచెం కమ్యూనిస్టు భావాలు ఉన్న ఏరియా అనమాట. మేము కూడా ఆనందంగా టేకప్ చేశాం. నేను తర్వాత కదా నాకు అర్థమైంది, అప్పుడు ఇంకా నేను జర్నలిజం విలువలు పార్టీలకు అతీతంగా ఉండాలి అనే సంగతి తర్వాత కదా అర్థమైంది. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి, చారిత్రక అవసరం, రాష్ట్రానికి అవసరం, సమాజానికి అవసరం అన్నారు. సరే మనకి వాళ్ళైతే కదా, మనకి కూడా బాగుంది. అయినప్పటికి కూడా నేను ఒకటి చెప్పగలను, కాంగ్రెస్ వాళ్ళ మీద వ్యతిరేక వార్తలు రాశాం కానీ ఏదైనా జరిగితేనే రాశాను తప్ప ఇప్పటికి మళ్ళీ కల్పిత గాథలు అబద్ధాలు రాయట్లా. జగన నువ్వెందుకు ఇక్క అని ఇట్లాంటి చెత్త వార్తలు రాయలే. ఆ రోజు నువ్వు విజయభాస్కర్ రెడ్డి నువ్వు దిగిపో అని రాయలే. వాస్తవ పరిస్థితుల మీద ఆయన సంపాదకీయాలు రాసి ఉండొచ్చు, మేము వార్తలు రాసి ఉండొచ్చు, కానీ ఇంత అధ్వానంగా రాయలే. ఈ రోజున ప్రతిపక్షాలు కాదు యుద్ధం చేస్తుంది, ప్రతిపక్షాలు కాదు పోరాటం చేస్తుంది. కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇట్లాంటి ఎల్లో గ్యాంగ్ అంటారు కదా, వీళ్ళు ఒక మాఫియాగా మారి నేనైతే ఉగ్రవాద మీడియాగా మారిందని కూడా నేను ఫీల్ అవుతున్నాను. అంత దారుణంగా వ్యవహరిస్తాను. ఎందుకైందంటారు ఇలాంటి మీడియా? ఎందుకైందంటే కేవలం వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, తమ దగ్గరికి వచ్చి కూర్చునే ముఖ్యమంత్రి కాకుండా స్వతంత్రంగా తనకు సంబంధం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటి కోపంతో, ద్వేషంతో, తెలుగుదేశం మీద ప్రేమని మనం అంటానికి ఏమీ లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధ బాంధవ్యాలు రీత్యా ఆయనైతే వీళ్ళు ఏం చెప్తే అది వింటాడు కాబట్టి తప్పితే ఆయనకేదో తెలుగుదేశం మీద పెద్ద అభిమానం ఉందని అట్లా నేనేమనుకోను. ఎన్టీ రామారావుని దించాలని వాళ్ళంతా ఫీల్ అయిన వాళ్ళే కదా. ఎన్టీ రామారావుతో గొడవలు పడ్డాడు కూడా కదా. రాష్ట్రానికి ఆయన కూడా కమ్యూనిస్టే కదా. కమ్యూనిస్టులండి ఇవన్నీ, నేను కమ్యూనిస్ట్, ఆయన అంటే కమ్యూనిస్టుగా ఉండాలని నేనేం చెప్పట్లేదు. సిద్ధాంతం మీదే కమ్యూనిస్టే కదా. మొదట ఆయన గుడివాడలో ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఆయన పేరు ఏది, నాగభూషణ్ గారు, దాసరి నాగభూషణ్ కాదు ఇంకో ఆయన. ఆ తర్వాత రామ్మోహన్ అని వాళ్ళ ఫాదర్ అనమాట, ఈనాళ్ళు కూడా పనిచేసేవాడు సర్క్యులేషన్. ఆయనకి ప్రచారం కూడా చేశారు. అది వేరే కాదనుకోండి. ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులు వస్తాయి. కానీ బట్ ఒకటి ఏంటంటే, పార్టీలకి అనుకూలంగా రాయటం వేరు, ఎదుటి పార్టీని ఎంత హ్యూమిలేట్ చేయాలనే దృక్పథంతో అబద్ధాలు రాయటం వేరు. ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే అబద్ధాలు రాయటం, దుష్ప్రచారం చేయటం, ఎంత మంచి పని జరిగినా కూడా దాన్ని వక్రీకరించడం. దీన్నే జర్నలిజం అని అంటాం. దీన్ని జర్నలిజం అని వాళ్ళు అనుకోవాల్సింది తప్ప జనం అనుకోవట్లేదు. జనంలో ఈరోజు ఈనాడు పలసన అయిపోయింది. ఈనాడు అంటే మరి చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది. నిజానికి చంద్రబాబు గారు కోసం పనిచేసినా కూడా పద్ధతిగా పనిచేస్తే ఉపయోగం, కానీ ఇంత అడ్డగోలుగా పనిచేస్తే ఏం ఉపయోగం చెప్పండి. ఇప్పుడు నేను నిజంగా నాకు రామోజీరావు అంటే గౌరవం, ఎందుకంటే 25 ఏళ్ళు పనిచేశాను కాబట్టి. నేనేం చెప్పాను, ఆయన ఆ రోజు నాకు విలువలు పాటించమన్నాడు, అబద్ధాలు రాయిద్దన్నాడని చెప్పాను తప్ప ఆ రోజు ఇంతే సార్ అని నేనేం చెప్పట్లేదు కదా. కానీ ఈరోజు అవన్నీ చూసి నాకు కూడా బాధ అనిపిస్తుంది, ఆవేదన అనిపిస్తుంది. ఎంతో గొప్పగా పైకి ఎదగాల్సిన వ్యక్తి అలా పాతాళానికి దిగజారిపోతాడని నేనైతే ఊహించను.